46 యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. దేవుని చేత బలపరచబడినవాడు రథాశ్వాల కంటే ముందు పరిగెత్తినవాడు. ఎంత బలం గలవాడు! దేవుడు ఎలాంటి బలాన్ని ఇచ్చాడు, ఎంత పరుగు తీశాడు. ఆ పర్వతం దగ్గర నుండి షోమ్రోను గుమ్మం దగ్గరికి దేవుని చేత బలపరచబడి రాజు కంటే ముందు వచ్చి నిలబడ్డాడు. తాను వచ్చి నిలబడిన తరువాత రథం షోమ్రోను పట్టణంలోనికి వెళ్ళింది. సామాన్యుడా, ఎంత బలవంతుడు! ఎలాంటి బలాన్ని దేవుని నుంచి పొందాడు? ఇంతెందుకు, అతడు ఆ పర్వతం మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఎంత రోషం కలిగి ఉన్నాడు దేవుని కోసం!